హంద్రీ నివాస్ సుజల స్రవంతి ప్రాజెక్టు కింద కర్నూలు జిల్లా రైతుల కోసం కేటాయించిన నీటిని ఇతర జిల్లాలకు మళ్లించడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు మొదటి దశలో భాగంగా కర్నూలు జిల్లాకు 14 టీఎంసీల నీటిని 13 ఏళ్ల క్రితం కేటాయించారు. అయినా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా పనులు చేపట్టకపోవడంపై మండిపడుతున్నారు రైతులు. జిల్లా నీటిని ఇతర జిల్లాలకు తరలించడంతో భవిష్యత్తులో సాగునీటి అంశమై జిల్లాల మధ్య యుద్ధాలు జరిగే అవకాశం కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. హంద్రీ నివాస్ సుజల స్రవంతి ప్రాజెక్టు మొదటి దశలో భాగంగా కర్నూలు జిల్లాలో 80,000 ఎకరాల భూములకు సాగునీటితో పాటు 125 గ్రామాల ప్రజలకు తాగునీటి తీర్చాలన్న లక్ష్యంతోనే శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం కొనసాగుతున్న సమయంలో 14 టీఎంసీలను కాలువకు ఎత్తిపోయడం ద్వారా 80,000 ఎకరాల భూములకు సాగునీటితో పాటు 125 గ్రామాల ప్రజలకు తాగునీటి తీర్చాలన్నది ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యం. 2012లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ఈ ప్రాజెక్టును ట్రయల్ రన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 2012 నుంచి 2025 వరకు ఇప్పటి వరకు ఇటు పూర్తి స్థాయిలో ఆయకట్టు భూములకు సాగునీరు అందకపోవడంతో పాటు జిల్లాకు కేటాయించిన 14 టీఎంసీల నీటిని కూడా వినియోగించుకోకపోవడంతో రైతాంగంలో ఈ వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ప్రధానంగా ఈ ప్రస్తుతం మనం చూస్తున్నాము హంద్రీ నివాస్ సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని బ్రాహ్మణ కొట్కూరు వద్ద 2వ పంపింగ్ స్టేషన్లో ఉన్నాము. ఈ పంపింగ్ స్టేషన్లో 12 పంపింగ్లలో 10 పంపుల ద్వారా 3,150 క్యూసెక్ల నీటిని కాలువకి ఎత్తిపోయడం జరుగుతుంది. గతంలో 2,000 క్యూసెక్ల నీటి ప్రవాహం ఉన్న కాలువలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాలువను వెడల్పును విస్తరించడంతో పాటు కాలువ లైనింగ్ చేయడం ద్వారా 3,850 క్యూసెక్ల నీటిని తరలించి ఇటు మల్యాల నుంచి చిత్తూరు జిల్లాకు చిత్తూరు జిల్లా నీవా వరకు నీటిని తరలించాలన్నది ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యం. అయితే కర్నూలు జిల్లాకు కేటాయించిన 14 టీఎంసీల నీటిని వినియోగానికి సంబంధించి పరిశీలిస్తే మాత్రం కేవలం కర్నూలు జిల్లాలో 2 రిజర్వాయర్లు మాత్రమే నిర్మించారు. ఒకటి కృష్ణగిరి దగ్గర 0.20 సామర్థ్యంతో ఓ రిజర్వాయర్ నిర్మించగా, అదేవిధంగా పందికోన వద్ద 1.126 నీటి నిల్వ సామర్థ్యంతో మరో రిజర్వాయర్ నిర్మించారు. అయితే ఆ రిజర్వాయర్ పనులు నేటికి పెండింగ్ ఉండడం వల్ల కేవలం 0.60 టీఎంసీ నీటిని మాత్రమే నిల్వ చేస్తున్నారు. అక్కడ పందికొన రిజర్వాయర్ వద్ద పెండింగ్ పనులు పూర్తి కాకపోవడంతోనే ఆ రిజర్వాయర్ కింద ఉన్నటువంటి కుడి కాలువ ఎడమ కాలువ కింద 50,000 ఎకరాల భూములకు సాగునీటిని అందించలేని పరిస్థితి ఇప్పటి వరకు కొనసాగుతుంది. 14 టీఎంసీలలో ఇప్పటి వరకు కర్నూలు జిల్లా 14 టీఎంసీలలో కర్నూలు జిల్లాకు ఎంత వినియోగిస్తున్నారు అంటే పరిశీలిస్తే మాత్రం ఒక 2 రిజర్వాయర్లలో మొత్తం కలిపి పరిశీలిస్తే మాత్రం కేవలం 1 టీఎంసీ నీటిని మాత్రమే కర్నూలు జిల్లాలో నీటిని నిల్వ చేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇటు కర్నూలు జిల్లాకు కేటాయించిన 14 టీఎంసీల నీటిని కర్నూలు జిల్లాకు వినియోగించుకునేలాగా పూర్తి స్థాయిలో రైతులు వినియోగించుకునేలాగా చర్యలు చేపడతారా, లేక ఇదే స్థాయిలో కాలువలో నీటిని ఇతర జిల్లాలకు తరలిస్తే మాత్రం ఇటు కర్నూలు అనంతపురం జిల్లాల మధ్య 2 జిల్లాల మధ్య నీటి కోసం భవిష్యత్తులో యుద్ధం జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాకు కేటాయించిన 14 టీఎంసీల నీటిని కర్నూలు జిల్లా రైతుల అవసరాల కోసం మాత్రమే వినియోగించుకునేలాగా హంద్రీ నివాస్ సుజల స్రవంతి ప్రాజెక్టు పెండింగ్ పనులను తక్షణమే పూర్తి చేసి పూర్తి స్థాయిలో 80,000 ఎకరాలకు 14 టీఎంసీల నీటిని వినియోగించుకునేలాగా చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఇదే తరహాలోనే నీటిని తరలిస్తే మాత్రం నీటి కోసం యుద్ధాలు తప్పవని రీతిన కూడా రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ లోకేష్తో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, బ్రాహ్మణ కొట్కూరు, నంద్యాల జిల్లా.